హాయ్ హలో అండి. ఈ ఇయర్ మా ఇంటి సంక్రాంతి పండుగని ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి. భోగి రోజు ఇలా భోగి ముగ్గు వేసుకొని అన్ని మంచిగా కలర్స్ అన్నీ నింపేసి ఆ రోజు సాయంత్రం పిల్లలకి భోగి పళ్ళు అనేవి పోసాము. భోగి పళ్ళు కోసము ఒక ప్లేట్లోకి పువ్వులు, అలాగే రేగిపళ్ళు, చిల్లర నాణాలు, చెరుకు ముక్కలు, అలాగే మనం సకినాల పిండితో చేసుకునే వీటిని చిన్న చిన్నగా ఇంత పొడవు సైజులో వేపకాయల మాదిరిగా పొడవు సైజులో చేసుకొని కాల్చుకొని వాటిని కూడా ఇందులో కలుపుకోవాలి. 5 రకాలుగా అయ్యేలాగా చూసుకొని కలుపుకోవాలండి. ఈ విధంగా అన్నీ కలుపుకున్న తర్వాత మా ఇద్దరు పిల్లలకి భోగిపళ్ళు అనేవి పోసాము. ఈ భోగిపళ్ళు పోయడము అంటే పిల్లలకి దిష్టి తీయడం అండి. ఈ తెలంగాణ సైడ్ ఇవి చాలా తక్కువగానే జరుపుకుంటారు. ఈ విధంగా పిల్లలకి తలస్నానాలు చేపించేసి కొత్త బట్టలు వేసి సాయంత్రం సూర్యాస్తమం అవ్వక ముందు మాత్రమే ఈ విధంగా చేసుకోవాలి. కొంచెం స్వీట్ కూడా ప్రిపేర్ చేసి పిల్లలకి తినిపించాలండి. ఈ విధంగా 3 టైమ్స్ క్లాక్ వైజ్ 3 టైమ్స్ యాంటీ క్లాక్ వైజ్ అనేవి తిప్పి ఈ విధంగా వాళ్ళ తలపై వేయాలి. వీటిని ఎవరు తొక్కకుండా, రేగిపళ్ళు కూడా ఎవరు తినకుండా చూసుకొని మొత్తం అన్నీ ఇలా భోగిపళ్ళు పోసిన తర్వాత అన్నీ మొత్తం వేరి చెరువులో కానీ వాగులో కానీ కలపాలండి. అంతేకాని ఎక్కడ తొక్కే ప్రదేశాలలో వేయకూడదు. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాము. మా చిన్నోడైతే తినేస్తూనే ఉన్నాడు, అలా అయితేనే కూర్చున్నాడు వాడు. ఇలా మా ఇద్దరు పిల్లలకి నేను, మా వారు, మా అత్తయ్య, మా పెద్దత్తయ్య వీళ్ళందరూ ఈ విధంగా భోగిపళ్ళు అనేవి పోసి భోగి అనేది జరిగిపోయిందండి. సంక్రాంతి అంటేనే మెయిన్లీ తెలంగాణలో సకినాలు అనేవి చాలా స్పెషల్ అండి. సకినాలతో పాటు అరిసెలు కూడా చేస్తారు. మేము మాత్రం సకినాలు, అరిసెలు, అలాగే మడుగులు కూడా ప్రిపేర్ చేసుకున్నాము. ఈ మడుగులు అనేవి బియ్యపిండితో ప్రిపేర్ చేసినవండి. నేను ఈ సకినాలు, మడుగులు వీటి రెసిపీస్ నేను దసరా వ్లాగ్లో కూడా పెట్టాను. ఒకసారి ఆ వీడియోని కూడా చూడండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి ఈ విధంగా అయితే. అరిసెలకైతే ఇక్కడ కేజీ బెల్లానికి ఇలా ఒక చిన్న టీ గ్లాస్ తోటి 1 గ్లాస్ వాటర్, అలాగే 1 గ్లాస్ నూనె, మేము దీంట్లోకి కొంచెం 1/2 కేజీ అంత చక్కెర కూడా యాడ్ చేసాము. ఇలా కూడా టేస్ట్ అనేది బాగుంటుందండి. వీటన్నింటినీ వేసుకొని కట్టెల పొయ్యి మీద పెట్టి దాన్ని బాగా కలుపుతూ ఉండాలి. బెల్లం అంతా కరిగి పాకం వచ్చేంత వరకు చూస్తూ కలుపుకోవాలి. ఇది అందరికీ పట్టడం అనేది రాదండి. ఈ విధంగా కొంచెం మరీ ఇట్లా ముదురు పాకం కాకుండా, అలా అని లేత పాకం కాకుండా చూసుకొని కొంచెం ఉండలాగా వచ్చేంత వరకు చూసుకొని తీసేసి దాంట్లోనే పొయ్యి మీద ఉండగానే ఇలా పిండి అనేది కలుపుకోవచ్చు. ఇంకప్పుడు పిండి మనకి గట్టి పడకుండా మంచిగా లూజ్గా ఉంటుంది. మొత్తం మాకు కేజీన్నర పిండి వరకు పట్టిందండి, తడి బియ్యం పిండి. అదంతా కలుపుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం నూనె అనేది వేసి పక్కకు పెట్టుకోవాలి. దాంట్లో నుంచి కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ దాన్ని బాగా కలుపుకుంటూ చిన్న ఉండ సైజ్ తీసి ఈ విధంగా అప్పలాగా ఒక కవర్ పైన ఆయిల్ అనేది రాసి ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత వేడివేడి నూనెలో వేసేసి 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఈ అరిసెలు చేయడానికి అయినా ఏ అప్పాలైనా చేయడానికి 2 మనుషులు ఉంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఈ విధంగా మంచిగా కాలిన తర్వాత ఒక చిల్లుల దాంట్లో వేసి పైనుంచి ఒక గిన్నె పెట్టి ఈ విధంగా ప్రెస్ చేస్తే దాంట్లో ఎక్సెస్ ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఈ అరిసెలకి మెయిన్ పాకం పట్టడం అనేది రావాలండి. అప్పుడే అరిసెలు అనేవి చాలా బాగా వస్తాయి. బెల్లమే కాకుండా చక్కెరతో కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా అరిసెలన్నీ విడివిడిగా వేసుకోవాలి. ఒకదానిపై ఒకటి వేస్తే అవి మొత్తం ఇట్లా అతుక్కుపోతాయండి. చల్లారాక ఈ విధంగా అన్నీ ఒకదానిపైన ఒకటైనా పెట్టి స్టోర్ చేసుకోవచ్చు. అంతే, మా సంక్రాంతి పండుగ అనేది ఇలా జరిగిపోయింది. సంక్రాంతి రోజు సంక్రాంతి ముగ్గు అనేది వేశానండి. అది కూడా లాస్ట్లో పెట్టాను వీడియో అనేది. మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.